ఎదుటివారు కష్టాల్లో ఉంటే చూసి చూడనట్టు పోయే ఈ సమాజంలో తనకు పరిచయం లేని వ్యక్తులైనా సరే ప్రేమగా చేరదీసి అండగా నిలబడే మొండి ధైర్యం తంది. ఇప్పుడు ఈ వ్యాపారంతో మరొక ముందడుగేసింది. తను అందులో కూడా విజయం సాధించాలి. ఇంత రాత్రైంది, ఇంకా రాహుల్ ఎందుకు రాలేదు? రాహుల్, ఏంటన్నా ఇంత లేట్ అయింది? ఏంట్రా ఇన్ని ఫైల్స్? ఆ కనిష్క నాకు చాలా వర్క్ ఇచ్చిందమ్మా. అవే ఈ ఫైల్స్. ఇన్ని ఫైల్స్ పట్టుకుని ఇంటికెందుకు తీసుకొచ్చావురా? ఏం చేయనమ్మా, ఆ కనిష్క శాడిజం అలా ఉంది. ఆఫీసులో అందరి పని నా ఒక్కడికే అప్పగించి ఎలాగైనా ఫినిష్ చేయమని ఒత్తిడి చేస్తుంది. అంత పని నువ్వు ఒక్కడివే చేయాలంటే చాలా సమయం పడుతుంది కదరా? అవునన్నయ్య, కానీ రేపటికల్లా ఫినిష్ చేయమని కనిష్క ఆర్డర్ వేసింది. నాకు చేయక తప్పట్లేదు. ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పదు అన్నట్టు మళ్ళీ వెళ్ళి కనిష్క దగ్గర ఉద్యోగంలో జాయిన్ అయినందుకు నువ్వింత పని చేయాల్సి వస్తుందన్నమాట. ఇంత పని నువ్వు ఒక్కడవే రాత్రి వేళలో చేయాలంటే అసలు ఆలోచిస్తుంటేనే చాలా బాధేస్తుందిరా. తప్పదు కదా నాన్న. నువ్వు మళ్ళీ ఆ కనిష్క దగ్గరికి ఉద్యోగం చేయడానికి వెళ్లకుండా ఉండాల్సిందే. అలా అంటారేంటండి? ఆ కనిష్క పెట్టిన కండిషన్స్ విన్నారు కదా. రాహుల్ కనుక ఉద్యోగం చేయటానికి రాకపోతే 10 లక్షలు కట్టాల్సొస్తుందని అలా ఒప్పుకొని రాహుల్ పేపర్స్ పై సంతకం చేసినట్టు ఉందని చెప్పింది కదా. అందుకే పాపం రాహుల్ మళ్ళీ వెళ్లాల్సొచ్చింది. ఏం రాహుల్, అంతే కదా? రేయ్, తప్పదంటున్నావు. ఇంత పని రాత్రంతా కూర్చొని చెయ్యాలంటే ఎంత కష్టమో ఆలోచించటమే కష్టంగా ఉందిరా. నువ్వెలా చేస్తావో ఏంటో. సరే నాన్న, వెళ్ళి స్నానం చేసిరా. నేను భోజనం వడ్డిస్తాను, తిని పనిచేసుకో. నాకిప్పుడు తినాలని లేదమ్మా. భోజనం చేయలేను. ఉదయం వరకు నన్నెవరూ డిస్టర్బ్ చేయకండి. ఏంటో రాహుల్కా దేవుడు ఇన్ని కష్టాలు పెట్టాడు. ఆ కనిష్క రోజు రోజుకి ఇలా చేస్తోందేంటి? అందరి పని ఒకడికి అప్పచెప్పడం, అందులోనూ రేపు ఉదయానికల్లా చేయాలట. భగవంతుడా, ఆ కనిష్క చెర నుండి నా కుటుంబానికి ఎప్పుడు విముక్తి కలిగిస్తావు తండ్రి. ఏంటైరేంద్రి, కనిష్క రాహుల్ మీద మరీ ఇంత పగబట్టింది? మరి పట్టదా ఏంటి? తను అనుకున్నది సాధించడానికి ఎంత దూరమైనా వెళ్తుంది, ఎంతకైనా దిగజారుతుంది. ఆ కనిష్క మామూలుది కాదు. పగ తీర్చుకోవటంలో ఆరితేరింది కదా. నిజమే చెప్పావైరేంద్రి. ఎక్కడో నక్కి నక్కి ఉన్న జింకల్నే వేటాడే రకం ఆ కనిష్క. అలాంటిది రాహుల్ తన పక్కనే తన ఉచ్చులోనే చిక్కుకున్న సింహం లాంటోడు. ఎంత సింహమైనా బోన్లో బందీగా ఉన్నప్పుడు చెప్పింది చెయ్యాలి కదా, పెట్టిందే తినాలి. ఇప్పుడు రాహుల్ అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నట్టున్నాడు. అంతా అభిదయ. సరే పద. కాస్త ఓర్చుకోండి రాహుల్ బాబు. మిమ్మల్ని ఆ రాక్షసి చెర నుండి, కట్టుబాట్ల నుండి విడిపించుకుంటాను. ఆ కనిష్కకి సరైన బుద్ధి చెప్పి మిమ్మల్ని తిరిగి దక్కించుకుంటాను. మన కుటుంబానికి మళ్ళీ మంచి రోజులు వచ్చేలా నేను చేస్తాను. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అని ఆ కనిష్క అనుభవించేలా చేస్తాను. అప్పటిదాకా మీకు నాకు ఈ తిప్పలు తప్పవు రాహుల్ బాబు.
నాన్న రాహుల్, భోజనం కూడా చేయనన్నావు. కనీసం ఈ పాలైనా తాగినాన్నా. ఇప్పుడు పాలొద్దమ్మా, నాకు నిద్ర వచ్చేస్తుంది. రాత్రంతా పని చేయాల్సి వస్తుంది కాబట్టి కాస్త టీ పెట్టి తీసుకురా. సరే నాన్న, ఇప్పుడే తీసుకొచ్చిస్తాను. నాన్న, రాహుల్, టీ తీసుకో. ఇంత పని రాత్రంతా మేల్కొని ఎలా చేస్తావు నాన్నా? నువ్వేం దిగులు పడకమ్మా, ఇది నా పని, చేయక తప్పదు. నువ్వు వెళ్ళి పడుకో. అది కాదు నాన్నా. చాలా పనుందమ్మా, మనం రేపు మాట్లాడుకుందాం. నువ్వు వెళ్ళి పడుకో. సరే నాన్న, ముందు ఈ టీ తాగు. మీలో ఉన్న సహనం, సామర్థ్యం ఆ కనిష్కకి వరంలా మారాయి రాహుల్ బాబు. మిమ్మల్ని హింసిస్తూ తను సంతోషపడుతోంది, మిమ్మల్ని శిక్షిస్తూ తను రాక్షసానందం పొందుతోంది. ఖచ్చితంగా మనకి మంచి రోజులు వస్తాయి రాహుల్ బాబు. వనవాసం చేస్తున్నప్పుడు రాముడు కూడా అనేక కష్టాలు అనుభవించాడు. ఆ కష్టాల కడలి దాటి ఘన కీర్తి సాధించాడు. మీరు కూడా త్వరలోనే ఈ కష్టాల ఊబి నుంచి బయటపడతారు రాహుల్ బాబు. ఆ కనిష్కకి సరైన గుణపాఠం చెప్పే సమయం దగ్గరలోనే ఉంది. చా బా, ఈ కరెంట్ ఇప్పుడే పోవాలా? అబ్బా, ఈ కరెంట్ ఇప్పుడే పోవాలా? ఉన్న కష్టాలు చాలవన్నట్టు ఇప్పుడు కరెంటు పోయి ఇంకా కష్టం పెంచింది. పాపం రాహుల్ బాబు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఏమో. మంచి మనుషులంటే కాలానికి కూడా లోకువేనేమో. అందుకే సమయం చూసి మరి ఇంకాస్త ఎక్కువ కష్టాల్ని అందిస్తుందేమో. మీరిలా కష్టపడుతూ ఉంటే నేను చూస్తూ ఉండలేకపోతున్నాను రాహుల్ బాబు. ఏదైనా చేసి మీకు సహాయం చేయాలి.